మనకి ఇప్పుడు cos 2a అంటే ఏం చెప్పుకున్నాం ఫార్ములా? కాసుల్లో చెప్పండి నాకు. 1 minus 2 cos square a sir. 2 cos square a minus 1 sir. అవునా? 2 cos square a minus 1 కదా. ఇప్పుడు ఆ -1 ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, 1 plus cos 2a అని రాసుకోవచ్చా? yes sir. చూడండి ఒకసారి, cos 2a equal to 2 cos square a minus 1 చెప్పలేదుగా మీకు. ఈ -1 లా తీసుకొస్తే 1 plus cos 2a 1 plus cos 2a అంటే 2 2 cos square a ఫార్ములా సార్ అది. అలాగే దీని నుండి cos square a కావాలంటే 1 plus cos 2a/2. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే cos square a అనగానే మీరు ఏం చెప్పాలి? కాసుల్లో చెప్పమంటే మీరు ఏం చెప్పాలి? cos 2a లో చెప్పమంటే ఫార్ములా cos square a equal to 1 plus 1 plus cos 2a/2. 1 plus cos 2a లేదా ఇంకోలా అడుగుతాను నేను, 2 cos square a ని cos 2a లో ఎలా రాసుకోవచ్చు? 1 plus cos 2a. లేదా 1 plus cos 2a వాల్యూ ఎంత? 2 cos square a. మీకు అర్థమవుతుందా? డిఫరెంట్ వేస్ లో మనం అది నేర్చుకోవచ్చు, అడగచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి cos square a ని ఎలా రాసుకోవచ్చు అండి? 1 plus cos 2a. 2 cos square a minus cos square a సార్. అలాగే 2 cos square a ని ఎలా రాసుకోవచ్చండి? 1 plus cos 2a. 1 1 plus plus cos cos 2a 2a ని ఎలా రాసుకోవచ్చండి? 2 cos square a. అర్థమైందా? yes sir. yes sir. సార్ అర్థమైంది సార్. cos 2a equal to 1 minus 2 sin square a కాబట్టి 2 sin square a లెఫ్ట్ సైడ్ తీసుకురండి, cos 2a ని రైట్ సైడ్ తీసుకురండి. అంటే 2 sin square a equal to మనం ఏం రాసుకోవచ్చు? 1 minus cos 2a రాసుకోవచ్చండి. yes sir. అలాగే ఇక్కడ దీని నుండి sin square a equal to ఏం రాసుకోవచ్చు? 1 minus cos 2a/2 రాసుకోవచ్చండి. yes sir. అదే విషయం. అంటే దీన్ని బట్టి మనం 1 plus cos 2a వస్తే 2 cos square a వస్తుంది, 1 minus cos 2a వస్తే 2 sin square a వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ sin square a అడిగితే 1 minus cos 2a/2 వస్తుంది, cos square a అడిగితే 1 plus cos 2a/2 వస్తుంది. మధ్యలో ప్లస్ ఉంటే cos square వస్తుంది, మధ్యలో మైనస్ ఉంటే sin square a వస్తుంది. అర్థమవుతుందా మీకు? yes sir. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ ప్లస్ లో నేను a/2 రాశాను అనుకోండి, చూడండి ఒకసారి, yes sir. cos square a/2 ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 1 ప్లస్ ఇక్కడ a ప్లస్ లో a/2 రాస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ cos a/2 అవుతుందా? అవును సార్. yes sir. లేదా దీన్నే మనం ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే 2 cos square a/2 ఈక్వల్ టు 1 ప్లస్ cos 2a అని కూడా రాసుకోవచ్చు, 1 ప్లస్ cos a అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే a ప్లస్ లో a/2 రాయండి, ఇక్కడ కూడా a ప్లస్ లో a/2 రాయండి. అంటే 2 sin square a/2 ఈక్వల్ టు 1 minus cos a. అంటే దీని నుండి sin square a/2 ఈక్వల్ టు 1 minus cos a/2 అని రాసుకోవచ్చండి బాబు. yes sir రాసుకోవచ్చు సార్. కాబట్టి మీరు ఏం చెప్పాలంటే, నేను అడుగుతాను, ఏమని అడుగుతానంటే sin square a/2 ఎలా రాసుకోవచ్చు? 1 minus cos a/2. అలాగే 2 sin square a/2 ఎలా రాసుకోవచ్చు? 1 minus cos a. ఇంకో విషయం, ఇక్కడ a/2 ఉంటే ఇక్కడ a వస్తుంది, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ /2 రాదు, ఇక్కడ 2 లేకపోతే ఇక్కడ /2 వస్తుంది. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇక్కడ a కి 2 లేకపోతే, ఏ పక్కన 2 లేకపోతే ఇక్కడ a/2 వస్తుంది. అదే ఇక్కడ ఏ పక్కన 2 ఉంటే ఇక్కడ a/2 రాదు. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఈసారి మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ చూద్దామండి. సార్ ఇది నోట్స్ లో రాయాలా సార్, లేకపోతే మీరు ఇచ్చిన ఫార్ములాస్ బుక్ లో రాయాలి? నోట్స్ లో రాయాలి. ఏమండి ఇంకో విషయం, ఇంకొక కొన్ని నోట్ పాయింట్స్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను, ఉదాహరణ చెప్పి అప్పుడు చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు sin π అన్నామండి, sin π అంటే sin 180 degrees కదా. అవును సార్. అంటే sin 180 మైనస్ 0 degrees కింద రాశారు అనుకోండి, లేదా ప్లస్ రాసుకోండి మీ ఇష్టం. 180 మైనస్ 0 రాశారు అనుకోండి, సెకండ్ క్వార్టర్ లో సైన్ పాజిటివ్ కాబట్టి sin 0 degrees అవుతుంది. sin 0 ఎంత? 0 సార్. నెక్స్ట్ sin 2π చూడండి సార్, sin 2π అంటే sin 360. sin 360 మనం 360 మైనస్ 0 రాస్తే మైనస్ sin 0 degrees అవుతుంది, అంటే 0గా. yes sir. సార్ 360 ప్లస్ 0 కూడా రాయొచ్చు కదా సార్? ఏదైనా 0 రాసుకోవచ్చు సార్. ఏదైనా రాసుకోవచ్చు. ప్లస్ రాస్తే అక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ రాస్తే మైనస్.
నెక్స్ట్ sin 3π చూడండి sin ఏమని వస్తుంది sin 3π అంటే పై అని రాసేసుకోవచ్చు కదా 540 సార్. అవును సార్. 540 ఎందుకు అక్కర్లేదు 3π అంటే Odd number of 3π అయితే multiple ఆడ్ అది ఆడ్ యాంగిల్. ఓకే సార్, ఓకే సార్. ఎస్ సార్. sin π వచ్చిందంటే ఎంత 0 కదా. ఎస్ సార్. 0 సార్. అలాగే sin 4π అంటే sin 2π అని రాసేసుకోవచ్చు. sin 0 2π సార్. వాల్యూ ఎంత sin 2π 0. 0 అంటే సార్. ఇక్కడ మీరు n ప్లేస్ లో అలాగే ఈ పాజిటివ్ నెంబర్స్ కాదు sin -2π అన్నాను నేను. sin -2π అంటే sin 2π sin 2π అంటే -0 అన్న +0 అన్న 0 కదటి. ఎస్ సార్. ఎస్ సార్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇది sin π తీసుకున్నా sin 2π తీసుకున్నా sin 3π తీసుకున్నా sin 4π తీసుకున్నా sin aπ తీసుకున్నా సరే వాల్యూ ఏమైపోతుంది 0 0 అయిపోతుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే sin nπ = 0. సార్ నిన్న మీరు ఓ 2 ఫార్ములాస్ చెప్పారు కదా సార్. ఏంటి అవును సార్. sin θ ఈక్వల్ ఇప్పుడు sin nπ 0 అయింది కదా. sin nπ మాత్రమే కాదు 0 అయ్యేది, tan nπ కూడా 0 అయిపోతుంది. ఎందుకంటే tan nπ అంటే sin nπ cos nπ కదా. అవును సార్. ఎస్ సార్ sin nπ అంటే 0 సార్. sin nπ అంటే 0 వచ్చింది, మరి cos nπ 0 అయిపోద్దా? అవదు కదా. అవ్వదు సార్. అవును సార్. కాబట్టి ఎంతో కొంత వాల్యూ వస్తుంది. 0/something is 0 కదా. 0 సార్. ఎస్ సార్. కాబట్టి ఇది tan nπ కూడా 0 అయిపోతుంది. అలాగే ఫర్ ఆల్ n belongs to z అండ్ ఇంకేంటంటే cosecant nπ అంటే 1/sin nπ కదా. అవును సార్. అంటే 1/0 అన్డిఫైన్డ్ కదా. 1/0 అన్డిఫైన్డ్ సార్. ఎస్ సార్ అన్డిఫైన్డ్ సార్. cot nπ అంటే 1/tan nπ కాబట్టి ఇది కూడా అన్డిఫైన్డ్ కదా. అన్డిఫైన్డ్ ఎస్ సార్ అన్డిఫైన్డ్ సార్. ఆర్ అన్డిఫైన్డ్. నెక్స్ట్ ఈసారి 6th వన్ cosecant cos nπ చూడండి. cos nπ వాల్యూ ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. cos π తీసుకున్నారు అనుకోండి. cos π అంటే cos 180 degrees అంటే cos 180 - 0 degrees కింద రాసుకోండి, లేదా cos 180 + 0 degrees అయినా రాసుకోండి మీ ఇష్టం. cos 180 అంటే థర్డ్ క్వాడ్రంట్ లో cos నెగిటివ్ -cos 0 degrees -cos 0 degrees అంటే ఎంత -1. అన్డిఫైన్డ్ సార్. సార్. అన్డిఫైన్డ్. సార్. cos 0 అన్డిఫైన్డ్ సార్. cos 0 1 1 సార్. 1 సార్. cot 0 కాదు ఓకే సార్. cos 0 అనుకున్నాను, నాకు తెలుసు. తర్వాత cos 2π చూడండి. cos 2π అంటే మనం cos 360 degrees 0 అని రాసుకోవచ్చు, 360 - 0 అని రాసుకోవచ్చు. -0 అని రాసుకోవచ్చు. cos 0 అవుతుంది. cos 0 వాల్యూ ఎంత 1 సార్. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి, cos ఆడ్ నెంబర్ ఆఫ్ పై వస్తేనేమో -1 అవుతుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ పై వస్తేనేమో +1 అవుతుంది. అంటే cos nπ వాల్యూ +or -1 వస్తాయి అన్నమాట వాల్యూస్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. నెంబర్ ఆఫ్ పై ఉంటే -1 -1 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ పై ఉంటే +1. ఆడ్ నెగటివ్ ఈవెన్ పాజిటివ్. cos nπ = -1 హోల్ పవర్ n. n వాల్యూ ఈవెన్ అయితే +1 అయిపోద్ది, n వాల్యూ ఆడ్ అయితే -1 అయిపోద్ది. cos nπ ని మనం 1/secant nπ అని రాసుకోవచ్చు కాబట్టి, లేదా secant nπ ని 1/cos nπ అని రాసుకోవచ్చు కాబట్టి secant nπ కూడా వాల్యూ ఇదే అవుతుంది. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నెక్స్ట్ సెవెంత్ వన్ cos 2n + 1 × π/2. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కూడా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. cos 2n + 1 × π/2 అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు cos π/2 తీసుకోండి. cos π/2 వాల్యూ ఎంత అండి? cos 90 సార్. 0 సార్. 0. నెక్స్ట్ cos 3π/2 తీసుకోండి, అంటే 270. cos 270 - 0 అని రాశాను, అంటే 270 - 0 అంటే థర్డ్ క్వార్టర్ లో cos నెగిటివ్ కాబట్టి -sin 0 అవుతుందా? sin 0 = 0 సార్. తర్వాత cos 5π/2 తీసుకోండి. cos
2π ప్లస్ π బై 2 అని రాశాను. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాస్ పాజిటివ్ కాస్ π బై 2 అవుతుంది. అంటే ఇది కూడా జీరో కదా. ఎస్ సార్. అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పచ్చు, కాస్ కి ఆడ్ నెంబర్ ఆఫ్ 5/2 తీసుకుంటే జీరో అయిపోతుంది. అది పాజిటివ్ అయినా అవ్వచ్చు నెగిటివ్ అయినా అవ్వచ్చు, కానీ ఆడ్ నెంబర్ ఆఫ్ 5/2 తీసుకుంటే మాత్రం జీరో అయిపోతుంది. అర్థమైందా? ఎస్ సార్. మరి ఆడ్ నెంబర్ జనరల్ ఫామ్ 2n + 1 కానీ 2n - 1 కానీ చెప్పాను మీకు. Yes, sir. కాబట్టి 2n + 1 × π/2 0 అవుతుంది. అలాగే కాటు కూడా అంతేనండి, కాటు కూడా ఇది అవుతుంది. Yes, sir. కాట్ 2n + 1 × π/2. అలాగే అండ్ ఇప్పుడు కాస్ అండ్ 2n + 1 × π/2 జీరో అయిపోతే దీని యొక్క రెసిప్రోకల్ అన్డిఫైన్డ్ అయిపోతుందా? అవును అంటే దీని యొక్క రెసిప్రోకల్ ఎంత కాస్ కి సీకండే కదా. సెకండ్. ఎస్ సార్. కాట్ కి రెసిప్రోకల్ 1/10 సార్. 1/10 కాదు, కాస్ కి రెసిప్రోకల్ అంటే 10. కాట్ కాట్కి 1/10 కదా సార్ రెసిప్రోకల్. ఓకే సార్. ఓకే సార్, అర్థమైంది. కాట్కి రెసిప్రోకల్ అంటే 1/cot అంటే 10 అని. ఎస్ సార్. ఆర్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ సరే, ఇది 1 సైన్ 2n + 1 × π/2 తీసుకున్నాం అనుకోండి. అంటే సైన్ π/2 ఎంత అండి? కాస్ 90 జీరో అయినప్పుడు సైన్ π/2 1 అవదా? అవుతుంది సార్. ఈసారి సైన్ 3/2 తీసుకోండి. సైన్ 270 - 0 ఎస్ సార్. అంటే మైనస్ కాస్ 0. మైనస్ కాస్ 0 వాల్యూ ఎంత? -1. అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ వస్తాయి -1. అవును సార్. కాబట్టి -1 హోల్ పవర్ n దట్ ఈక్వల్ టు దీని యొక్క రెసిప్రోకల్ ఎంత? సైన్ కి కొసెకండ్ కదా. అవును సార్. కొసెకండ్ 2n + 1 × π/2 వేర్ n బిలాంగ్స్ టు z. అర్థమైందమ్మా? ఇది కండిషన్స్. తర్వాత సార్ ఒకసారి ఎయిత్ కండిషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. సైన్ π/2 1 అయింది, సైన్ 3π/2 -1 అయింది. అలా సైన్ 5/2 తీసుకుంటే ఏమవుద్ది? -1 సార్. ప్లస్ -1 అవుతుంది. సార్ π/2 1 సార్. అవును. 3π/2 -1 సార్. అవును. ఎస్ సార్. తర్వాత సైన్ 5/2 తీసుకుంటే అది కూడా -1 వస్తుంది. ఎస్ సార్. ఆడ్ నెంబర్ ఏది తీసుకున్నా -1 వస్తుంది సార్. అంతే కదా. n వాల్యూ ఏం తీసుకున్నా మరి ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ 5/2 కదా వస్తుంది. ఎస్ సార్. అందువల్ల అర్థమైందమ్మా? ఎస్ సార్. n వాల్యూ 0 తీసుకుంటే మాత్రం 1 వస్తుంది. అర్థమైందా ఓకే బాబు? ఎస్ సార్. ఓకే సార్. ఇదమ్మా విషయం. తర్వాత కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ చూద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్. Complementary angles. Let alpha comma beta be 2 angles. If alpha plus beta equal to 90 degrees, then the angles alpha comma beta are called complementary angles. Complementary angles. If alpha is any angle, then its complement is ఏమవుతుందంటే π/2 - ఆల్ఫా అవుతుందమ్మా.
అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎందుకంటే సమ్ చేస్తే 90 రావాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఆల్ఫా మైనస్ ఆల్ఫా పోతే 90 వస్తుందిగా. ఎస్ సార్ వచ్చింది. అర్థమైందా? కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. The complement of pi by 3 is ఏమవుతుంది? pi by 2 minus pi by 3 కదా, అంటే pi by 6 కదా. 30 సార్, 30 degrees. pi by 6 కదా. సార్ ఎస్ సార్. అర్థమైందని మీకు? అది నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అండి. సార్ ఒకసారి పెట్టండి సార్, స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఒక నిమిషం ఆగండి, నువ్వు మాట్లాడద్దు. సప్లిమెంటరీ యాంగిల్స్ అండి. తర్వాత సప్లిమెంటరీ యాంగిల్స్ అండి. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఇస్ 180 డిగ్రీస్ అయితే దాన్ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అదే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఇస్ 90 డిగ్రీస్ అయితే ఆ 2 యాంగిల్స్ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అర్థమవుతుందండి? ఏమా ఇక్కడ ఒక పని చేద్దాం, మ్యాటర్ కూడా రాద్దాం. If the sum of 2 angles is 90 degrees, then the angles are called కాంప్లిమెంటరీ యాంగిల్స్. మీకు అర్థమవుతుందా ఇక్కడ రాసేది? ఎస్ సార్ అర్థమవుతుంది సార్. అలాగే ఇఫ్ సమ్ ఆఫ్ ది 2 angles is 180 degrees, then the angles are called supplementary angles. Supplementary angles. That is, let alpha comma beta be any 2 angles if alpha plus beta equal to 180 degrees, then 180 degrees పక్కన వేసుకోండి. then the angles alpha comma beta are called supplementary angles. Supplementary angles. If alpha is any angle, then pi minus alpha is either the supplement of alpha is ఏమవుతుందండి? pi minus alpha కదండి. ఎస్ సార్. ఎగ్జాంపుల్ the supplement of pi by 6 is ఏమవుతుంది? 5/6. pi minus 5/6 అంటే 5/6 అవుతుంది. అర్థమైందండి? దీంతో దీని గొడవ అయింది. ఇప్పుడు ఈసారి మనం ఎక్సైజ్ లోకి వెళ్ళిపోతామండి. సార్ చెప్పండి సార్ ఎగ్జాంపుల్. వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్, ఆడటానికి వచ్చాను. ఇగో 5/6 అనేది యాంగిల్ అని తీసుకుంటే దీని యొక్క సప్లిమెంట్ ఏమవుతుందంటే pi minus 5/6 ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ 180 వచ్చేస్తుంది. అర్థమైందా భాస్కర్?
ఎస్ సార్. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమంటాడు, ఎక్సైజ్ 6A కన్వర్ట్ ది ఫాలోయింగ్ ఇంటూ సింప్లెస్ట్ ఫామ్ అంటున్నాడు. సింప్లెస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయమంటున్నాడు. ఏమండి చూడండి, ఫస్ట్ ఏమని ఇచ్చాడు, tan θ మైనస్ 14π అని ఇచ్చాడు. tan θ మైనస్ 14π అంటే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు? tan of minus of 14π minus theta కింద రాయొచ్చు. మైనస్ కామన్ తీయాలమ్మా. మైనస్ కామన్ తీస్తే అప్పుడు tan ఆఫ్ మైనస్ θ ఏమవుతుంది? చెప్పాలి, చూడండి ఎక్సైజ్ 6A. రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ఆన్సర్, అందులో ఫస్ట్ బిట్ tan θ మైనస్ 14π అన్నాడు. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? మనం ఇప్పుడు కూడా θ మైనస్ 14π అలా ఉండవు కాబట్టి tan మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే 14π మైనస్ θ అవుతుంది. అవునా? tan ఆఫ్ మైనస్ θ మైనస్ tan 14π మైనస్ θ. ఇప్పుడు 14π వచ్చిందంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ 5 వస్తే నేను ఏం చెప్పాను మీకు? 2π తీసుకోండి. 2π మైనస్ θ తీసుకోండి. 2π మైనస్ θ. tan 2π మైనస్ అంటే 4 క్వార్టర్ tan నెగటివ్ కాబట్టి నెగటివ్ మైనస్ tan ఆఫ్ మైనస్ θ వస్తుందా? అవును సార్. అంటే మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి tan θ అవుతుందండి. ఎస్ సార్. అర్థమైందమ్మా మీ అందరికీ? ఎస్ సార్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ cot 21π/2 మైనస్ θ అంటే మనం దాన్ని చూడండి, cot 21π/2 మైనస్ θ దట్ ఈక్వల్ టు, ఇది మనం ఎలా రాస్తాం? cot 21π/2 10/11 ప్లస్ π/2 మైనస్ θ. ఎస్ సార్. 10π ప్లస్ π/2 మైనస్ θ అంటే దీన్ని మళ్ళీ మనం 2π ప్లస్ π/2 2π మైనస్ కింద θ మార్చుకోవచ్చు సార్. మరి cot 2π ప్లస్ θ cot θ కదా? ఎస్ సార్. ఎస్ సార్. cot Yes, sir. π/2 మైనస్ θ. cot π/2 మైనస్ θ అంటే tan θ కదా? అవును సార్. అంతే Yes, అయిపోయింది. sir. తర్వాత కొసికెంట్ 5π ప్లస్ θ అదేంటో చెప్పండి, మీరే చెప్పండి, నోటితో చెప్పేది, చెయ్యక్కర్లేదు. కొసికెంట్ 5π ప్లస్ θ అంటే 5 ప్లస్ θ అని రాసుకోవచ్చా? అవును సార్. Yes, sir. Cosecant 5 5 ప్లస్ Minus- θ అంటే సెకండ్ క్వాడ్రంట్, మైనస్ కొసికెంట్ θ సార్. సారీ థర్డ్ క్వాడ్రంట్, మైనస్ కొసికెంట్ θ మైనస్ కొసికెంట్ θ సార్. అయిపోయింది. ఎస్ కొసికెంట్ సార్. 5π ప్లస్ θ దట్ ఈక్వల్ టు కొసికెంట్ 5 ప్లస్ θ దట్ ఈక్వల్ టు థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్ కొసికెంట్ θ అయిపోయింది. ఎస్ తర్వాత సార్. ఫోర్త్ వన్ కూడా సీకెంట్ మీరు θ సార్ నోట్ ఆన్సర్. ఏమవుతుందండి? సీకెంట్ θ సార్. వెరీ గుడ్. సీకెంట్ అవును 4π సార్, మైనస్ secant θ దట్ ఈక్వల్ టు సీకెంట్ 2π మైనస్ θ దట్ ఈక్వల్ టు సీకెంట్ θ అయిపోయింది. నెక్స్ట్ ఈ థర్డ్ క్వశ్చన్ వరకు అయిపోతాం. ఇప్పుడు చూద్దాం సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ లో ఫస్ట్ వన్ మైనస్ 405 డిగ్రీస్ ఉంది, ఎలా రాద్దాం? మైనస్ 360 మైనస్ Minus 46 సార్. 360 ఇప్పుడు తప్పు Minus, తప్పు చాలా తప్పు. సైన్ ఆఫ్ మైనస్ θ సార్ మైనస్ సైన్. Sir, minus sign. మైనస్ బయటకు పంపించేయాలి. అది అవును సార్. పంపించకుండా మనం మైనస్ సైన్ θ సార్. మైనస్ కాబట్టి సైన్ Minus sign 360 plus మైనస్ 45 సైన్ 360 ప్లస్ 45 డిగ్రీస్ సార్. మైనస్ ఆఫ్ సైన్ 360 ప్లస్ 45 అంటే అదే సార్. మైనస్ సైన్ 45 కదా అవుతుంది. అవును సార్. Yes, sir. Minus Minus 360. చూడండి మైనస్ సైన్ 45 సార్, ఎందుకంటే 360 ప్లస్ పాజిటివ్ కదా సార్. అంటే మైనస్ 1/√2 అవుతుంది. అవును సార్. సైన్ మైనస్ 405 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ 405 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ 360 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు మైనస్ సైన్ 45 డిగ్రీస్ అంటే -1 వస్తున్నాం, అదే -1/√2 వస్తున్నాం.
ఎస్ సార్. అంతే. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పండి. కాస్ ఆఫ్ మైనస్ థీటా. ఫస్ట్ మైనస్ కామన్ తీసుకోవాలి సార్. ఫస్ట్ మైనస్ మైనస్ కాస్ 7/2. కాస్ ఆఫ్ మైనస్ థీటా. కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా కదండి, చెప్పలేదా మీకు? కాస్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి మీకు నోట్ ఏంటంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా, టాన్ ఆఫ్ మైనస్ థీటా, కాట్ ఆఫ్ మైనస్ థీటా, secant of minus theta, cosecant of minus theta, that equal to ఇక్కడ చిన్న విషయం చెప్తాను చూడండి. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మీనింగ్ ఏంటంటే, మైనస్ థీటా అంటే మీనింగ్ ఏంటంటే 360 మైనస్ థీటా అని అర్థం. ఏమా? ఎస్ సార్. ఎందుకు 360 మైనస్ థీటా అంటే చూడండి ఒకసారి, మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాం ఇలాగ, అవునా? 90 degrees. అవును సార్. మరి మైనస్ థీటా అంటే దాని అర్థం ఏంటి? క్లాక్ వైజ్ అనే కదా దాని అర్థం, ఇలాగే కదా. మరి ఇలా వస్తున్నప్పుడు ఫస్ట్ అది వచ్చేది ఏంటి? 360 మైనస్ థీటా కదా, ఫోర్త్ క్వార్టర్ లోనే కదా ఉంటుంది. అవును సార్. అవును సార్. కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ థీటా అన్న సైన్ 360 మైనస్ థీటా అన్న ఒక్కటే, అర్థమైందా? కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్ లో ఏవి పాజిటివ్ అవుతాయి ట్రిగోనోమెట్రిక్ రేషియోస్? సీకెంట్ కాసు, మిగిలిన నెగిటివే. కాబట్టి ఈ రెండు కూడా కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా రాసుకోవచ్చు, సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా అంటే సీకెంట్ థీటా రాసుకోవచ్చు. మిగిలిన వాటికి మైనస్లు రాసేయండి. మైనస్ సైన్ థీటా, మైనస్ టాన్ థీటా, మైనస్ కాట్ థీటా, మైనస్ కొసెకంట్ థీటా. అర్థమైందమ్మా? ఇదమ్మా విషయం. సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా, కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా, టాన్ ఆఫ్ మైనస్ థీటా టాన్ మైనస్ టాన్ థీటా, కాట్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ కాట్ థీటా, సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా సీకెంట్ థీటా, కొసెకంట్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ కొసెకంట్ థీటా. ఇది కండిషన్. కాబట్టి ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేస్తే కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా సార్, కాస్ థీటా. కాబట్టి సెకండ్ క్వశ్చన్ కి కాస్ మైనస్ 7π/2 ఈక్వల్ టు కాస్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటా, కాబట్టి కాస్ 7π/2 అయిపోతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు 7π/2 నెలలో ఇచ్చి మనం 4π - π/2 మీ ఇష్టం ఎలా రాసుకోవచ్చు. లేకపోతే 3π+ రాసినా π+ అని రాస్తాం, 4π రాస్తే 2π- అని రాస్తాం, మీ ఇష్టం. కాస్ 2π - π/2 అంటే 2π - π/2 అంటే ఫోర్త్ క్వార్టర్ లో కాస్ పాజిటివ్ కాబట్టి కాస్ π/2 అవుతుందండి. అవునా? మరి కాస్ π/2 కాస్ 90 ఎంత? జీరో సార్. థర్డ్ వన్ ఏమంటున్నాడు వాడు? సీకెంట్ 2100 degrees అట. దట్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాయొచ్చు? సీకెంట్ ఎలా రాయొచ్చు చెప్పండి? 1800 ప్లస్ 300. సార్ అప్పుడు 365 అలా రాసుకుంటే అంటే సార్ 12 into 180 minus 60 సార్. వెరీ గుడ్. దాన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. 12 into 180 అంటున్నారు కదా మీరు. 6 into 360 minus 60. 6 into 12 అంటే హాఫ్ చేస్తే 6 కదా. yes sir. 6 into 360 degrees మైనస్, లేదా దీన్ని ఇంకా ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే చెప్తాను చూడండి. సీకెంట్ 2160 degrees minus 60 degrees దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది మైనస్ 60 degrees.
ఇప్పుడు ఏ నెంబర్ వచ్చి 2π వచ్చినా సరే మనం 2π మైనస్ అని రాస్తాం కాబట్టి 2π అని రాస్తాం కాబట్టి సీకెంట్ 360 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ 60 డిగ్రీ అంటే సీకెంట్ 360 మైనస్ 60 అంటే సీకెంట్ 60 కదా ఫోర్త్ క్వాడ్రంట్ సార్. సీక్వెన్స్ 60 సార్ సీకెంట్ 60 సార్. మళ్ళీ ఫోర్త్ క్వాడ్రంట్ 5 ఏమొద్దు మీకు ఆల్రెడీ అన్ని ప్రిపేర్ అయి ఉన్నారు సార్ అర్థమైంది సార్. Direct మీరు చూడగానే చెప్పేయాలి వాల్యూ అంతే ఎస్ సార్ ఎస్ సార్. సీకెంట్ 60 ఎంత 2 సార్ ఫోర్త్ వన్ అండి కాట్ ఆఫ్ మైనస్ 315 డిగ్రీస్ కాట్ ఆఫ్ మైనస్ 315 డిగ్రీస్ ఇప్పుడే చెప్పాను నోట్ పాయింట్ కాట్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ బయటికి మైనస్ కాట్ మైనస్ కాట్ థీటా మైనస్ కాట్ 3 15 ఎలా రాయొచ్చు మనం 360 మైనస్ 360 మైనస్ 45 సార్. 360 మైనస్ అంటే మైనస్ కాట్ థీటా అవుతుంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ మైనస్ కాట్ 45 డిగ్రీస్ మైనస్ 45 ఎస్ సార్. ఎస్ సార్. అంటే మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి కాట్ 45 డిగ్రీస్ అవుతుంది అంటే అర్థమైందమ్మా ఏమా ఎస్ సార్ తర్వాత Yes, థర్డ్ sir. క్వశ్చన్ లో చూడండి ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ ఇందులో ఫస్ట్ బిట్ కాస్ స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 135 ప్లస్ కాస్ స్క్వేర్ 225 ప్లస్ కాస్ స్క్వేర్ 315 డిగ్రీస్ అంటున్నాడు మీరు ముందుగా కాస్ 315 కాస్ 225 కాస్ 135 ఫైండ్ అవుట్ చేసుకుంటే అందులో ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అది బెస్ట్ కదా లేకపోతే ప్రతి స్టెప్ రాయాలంటే మిగిలిన కూడా రాస్తూ ఉండాలి అది ఇబ్బంది కదా ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి ఇందులో ఉన్న వాల్యూస్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం కాస్ 135 డిగ్రీస్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు మనం కాస్ 180 మైనస్ 45 180 మైనస్ 45 సార్. నేను ఎందుకు ఇప్పుడు ఈవెన్ యాంగిల్ రాస్తానంటే నాకు ట్రిగ్నోమెట్రిక్ బాగా రేషియో చెప్పలేదు చేంజ్ సార్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. అది మీరు మర్చిపోయారు అనుకోండి మార్చడం తప్పు అయిపోతుంది 90 రాస్తే ఇప్పుడు ఇది ఏమవుతుంది మైనస్ కాస్ 45 డిగ్రీస్ 1/√2 మైనస్ 1/2 అంటే మైనస్ 1/√2 తర్వాత కాస్ 225 డిగ్రీస్ సార్ కాస్ స్క్వేర్ కదా సార్ మీరు ఓన్లీ కాస్ తీసుకున్నారు సార్. అవునమ్మా ఆ వాల్యూ తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేస్తాను ఈ వాల్యూ ఓకే సార్ కాస్ స్క్వేర్ 135 డిగ్రీస్ కదా సార్. ఒకసారి చెప్తాను నెక్స్ట్ కాస్ 225 డిగ్రీ కాస్ 225 డిగ్రీస్ దీన్ని మనం కాస్ 180 ప్లస్ 45 డిగ్రీస్ కింద రాయొచ్చు ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇది మైనస్ కాస్ 45 డిగ్రీస్ అంటే ఇది మైనస్ 1/√2 వచ్చింది నెక్స్ట్ ఇవి రెండు మెథడ్లో చెప్తాను సమ్ ఇది ఏది బాగుందంటే అది చేసుకుందరు నెక్స్ట్ కాస్ 225 డిగ్రీస్ కాస్ 360 మైనస్ 45 కాస్ 225 డిగ్రీస్ అంటే కాస్ ఇది అయిపోయింది కదా 225 కాస్ Cos 315 degrees, sir. కాస్ కాస్ 360 మైనస్ 45 సార్. 45 డిగ్రీస్ ఎస్ సార్. అంటే కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 ఎస్ ఇప్పుడు ఇందులో ఒకసారి వాడు ఇచ్చిన వాల్యూ తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి కాస్ Given. స్క్వేర్ నా గివెన్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 135 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 225 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 315 డిగ్రీస్ ఈక్వల్ టు ఒకసారి చూడండి ఇది 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ దీని వాల్యూ మైనస్ 1/√2 హోల్ స్క్వేర్ అయిపోయి ఏంటిది కాస్ 135 అంటే మైనస్ ఎస్ సార్. మైనస్ 1/√2 ప్లస్ మైనస్ 1/2 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే ఇది స్క్వేర్ చేస్తే ఏమొస్తాయి ప్రతిదీని 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 అంటే 2 sir. 4/2 ఏనా? ఎస్ సార్. అవునా? ఎస్ సార్. ఇదో పద్ధతి మెథడ్ 2 చెప్తాను చూడండి కాస్ స్క్వేర్ 135 డిగ్రీస్ సారీ ముందు 45 కి ఇచ్చాడు 45 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 135 డిగ్రీస్ ప్లస్ అంటే సమ్ తో పాటు వాల్యూ చేస్తూ చేయమన్నారు సార్ ఏమా సెకండ్ మెథడ్ లో. ఏంటమ్మా సెకండ్ మెథడ్ లో సమ్ చేస్తూ దాని వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తూ చేయాలంటారు సార్. అలా కాదు చెప్తాను ఒక విషయం దట్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ దీన్ని మనం కాస్ 90 ప్లస్ 45 డిగ్రీస్ అని రాసాం అనుకోండి ప్లస్ దీన్ని మనం కాస్ 270 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్ అని రాసాం అనుకోండి ప్లస్ కాస్ దీన్ని మనం 360 డిగ్రీస్ మైనస్ 45 డిగ్రీస్ కింద రాసాం అనుకోండి
స్క్వేర్. కాబట్టి ఇక్కడ చూడండి సార్ 270 మైనస్ 45 కింద కూడా రాసుకోవచ్చు సార్, ప్లస్ 45. అదే కదా రాసినది. కిందది Yeah, 270 మైనస్ 45 ప్లస్ 45 ప్లస్ 40. ఇదే 270 ప్లస్ 45 కింద రాయొచ్చు సార్ అది. రాయొచ్చు. దానికి ఒక లాజిక్ ఉంది, చెప్తాను అది ఏంటనేది. ఇప్పుడు చూడండి ఒకసారి. కాస్ 90 ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా అని వస్తుంది. స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ సైన్ స్క్వేర్ అయిపోద్దా? అయిపోతుంది. ఎస్ సార్. ఎస్ సార్. ప్లస్ సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్ అవుతుంది. ఎస్ సార్. నెక్స్ట్ కాస్ 270 మైనస్ థీటా అంటే సైన్ స్క్వేర్ కదా ఇది కూడా. అవును సార్. కాస్ 360 మైనస్ థీటా అంటే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ కదా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ రెండు యాడ్ చేస్తే కాస్ ప్లస్ కాస్ అంటే 2 సైన్ స్క్వేర్ అంటే 2 సైన్ స్క్వేర్. కాబట్టి 2 సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ 2 కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ అంటే 2 కామన్ తీస్తే సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎస్ సార్. సైన్ స్క్వేర్ sin ప్లస్ కాస్ స్క్వేర్ theta plus cos theta 1 సార్. 1 సార్. మీకు ఏది బాగుంది మెథడ్? ఫస్ట్ ది ఈజీ సార్. ఫస్ట్ ఇదే ఈజీ సార్, కానీ ఇక్కడ లాజిక్ సెకండ్ లాజిక్ ఎలా తీసుకోవాలి అర్థం కాలేదు సార్. ఎలా సార్, తీసుకోవడం మనం అంటే ఇది ఒకటి కాస్ వస్తే ఒకసారి వినండి. ఒకటి కాస్ వస్తే ఒకటి సైన్ వచ్చేలా తీసుకోవాలి. ఒకటి కాస్ వస్తే ఇంకోటి సైన్ వచ్చేలా తీసుకోవడం అంటే ఒకటి ఈవెన్ యాంగిల్ లో రాస్తే ఇంకోటి ఆడ్ యాంగిల్ లో రాయాలి. ఆడ్ యాంగిల్ లో రాయాలి సార్. అంతే. అదే cos స్క్వేర్ 90 ప్లస్ 45 రాస్తారు కదా సార్, దాని బదులు 180 మైనస్ 45 చేస్తే మామూలు ఫస్ట్ బెటర్ లాగానే వచ్చేస్తుంది కదా సార్ ఆన్సర్. ఇది మార్చాలి అప్పుడు మీరు అది కూడా అన్నట్టు అప్పుడు 270 రాస్తాం. అన్ని ఈవెన్ యాంగిల్స్ తీసుకుంటే ఇంకా ఫస్ట్ సమ్ లాగానే లాస్ట్ లో మెథడ్ వస్తుంది సార్. అన్ని ఈవెన్ యాంగిల్ తీసుకుని వస్తుంది. అవును అప్పుడు సార్. ఎలా అంటే ఇది కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ అవుతుంది, cos స్క్వేర్ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ అవుతుంది, అన్ని ఇది cos cos స్క్వేర్ square 45 45 అవుతుంది సార్. అవుతుంది. అంటే 4 కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ కదా. ఎస్ సార్. 4 cos స్క్వేర్ 4 కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ అంటే 4 into 1/√2 హోల్ 4 స్క్వేర్ into 1/2 అంటే 1/2. 4 into 1/2 అంటే 2. అలా కూడా చేయొచ్చు. ఎస్ సార్. ఇప్పుడు చెప్పినట్టు బాగుంది సార్ మెథడ్. ఇప్పుడు వేరే చెప్పారు కదా సార్ మెథడ్ 3. చూడండి ఒకసారి method. అది కూడా చెప్తాను చూడండి ఒకసారి బాబు. సార్ మెథడ్ 3 చెప్తున్నాను చూడండి. కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 135 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 225 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 135 డిగ్రీస్ 315 డిగ్రీస్ ఈక్వల్ టు చూడండి ఒకసారి. కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 180 మైనస్ 45 డిగ్రీస్ ప్లస్ cos square 180 plus 45 degrees plus cos square 360 degrees minus 45 degrees. అలా రాస్తే cos square 45 degrees plus cos square 45 degrees plus cos square 45 degrees. మీరు ఇంకా ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే పైన స్క్వేర్ ఉంది కాబట్టి. ప్లస్ cos square 45 degrees అంటే ఇప్పుడు ఏమవుతుంది? 4 cos square 45 degrees that equal to 4 into cos 45 degrees whole square కాబట్టి 1/2 whole square అనే. ఎస్ సార్. మీకు అర్థమవుతుందండి? cos square theta అన్న cos theta whole square అన్న ఒకటే. అవును సార్. కాబట్టి 4 into 1/2 2. కాబట్టి ఏ మెథడ్ బాగుంది ఇప్పుడు? ఫస్ట్ మెథడ్ ఈజీ సార్. ఫస్ట్ అయితే ఎక్కువ మార్క్స్ కి క్లియర్ గా ఉంటుంది సార్. మీ ఇష్టం అది ఎలా అయినా. థర్డ్ మెథడ్ ఈజీగా ఉంది సార్. తర్వాత చూడండి. 3 రాస్తాం సార్ సిడబ్ల్యూ లో. 3 రాస్తాం సార్ క్లాస్ వచ్చి. సరే తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. sin స్క్వేర్ 2π/3 ప్లస్ cos స్క్వేర్ 5π/6 మైనస్ tan స్క్వేర్ 3π/4 అన్నాడు. మీరు మామూలుగా ఇందులోనే సబ్స్టిట్యూట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మనం సపరేట్గా ఇలా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకున్నా పర్వాలేదు. అంటే ఇక్కడ sin స్క్వేర్ 2π/3 ప్లస్ cos స్క్వేర్ 5π/6 మైనస్ tan స్క్వేర్ 3π/4 ఈక్వల్ టు, ముందు దీన్ని ఎలా రాయాలో చూద్దాం. sin స్క్వేర్ దీన్ని మనం π మైనస్ π/3 అని రాయొచ్చండి. ఎస్ సార్. ప్లస్ cos స్క్వేర్
5 minus pi by 6 5 minus 5 minus tan square 5 minus pi by 4. minus 5 by 4. తర్వాత స్టెప్ లో ఈక్వల్ కింద ఈక్వల్ పెట్టి రాసుకోండి మీరు. sin pi minus theta sin theta ఇక ఒకటే లాజిక్, పై వచ్చిందా సేమ్ అదే వచ్చేస్తుంది, ప్లస్ మైనస్ డౌట్, కానీ ఇక్కడ అది కూడా ఆలోచించక్కర్లేదు ఎందుకంటే నెత్తి మీద స్క్వేర్ ఉంది. అర్థమైందా? Yes, sir. ఏమో అర్థమవుతుంది నేను చెప్పింది? ఎస్ సార్. ఇక్కడ పై ఉంది ఈవెన్ యాంగిల్ ఉంది కాబట్టి మనం ఇంకా ఆలోచించక్కర్లేదు, ఇయే వచ్చేస్తామండి. మరి ప్లస్ మైనస్ ఏది వస్తుంది అనేది డౌట్. ప్లస్ మైనస్ కూడా ఆలోచించక్కర్లేదు, నెత్తి మీద పవర్ ఏముంది 2 ఉంది. ఎప్పుడైతే 2 ఉందో ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఇదేమవుద్ది సైన్ స్క్వేర్ పై బై 3 ప్లస్ కాస్ స్క్వేర్ పై బై 6 మైనస్ టాన్ స్క్వేర్ పై బై 4. అర్థమైందమ్మా ఇది? ఎస్ సార్. కాబట్టి సైన్ పై బై 3 హోల్ స్క్వేర్, సైన్ పై బై 3 హోల్ స్క్వేర్ అంటే సైన్ 60 ఎంత అండి? కాస్ 30 హోల్ స్క్వేర్ √3/2 హోల్ స్క్వేర్ ఇది కూడా. ఎస్ సార్. tan పై బై 4 అంటే -1 స్క్వేర్ అంటే 3/4 ప్లస్ 3/4 minus 1 అంటే 6/4 -1 2 3 0 2 2 0 అంటే ఇప్పుడు ఏమని వస్తుందంటే ఇక్కడ మనకి దట్ ఈక్వల్ టు 3/2 -1 అని వస్తుంది. అంటే 3 - 2/2 అంటే 1/2 వచ్చిందండి ఆన్సర్. సార్ అక్కడ మీరు